రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు జైలు నుంచి బయటికి రావడము, రోజువారీగా ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను, జాతీయ నాయకులను కూడా ఈ ఉద్యమంలో రాష్ట్ర పార్టీ భాగస్వామ్యం చేసింది. రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈ యొక్క ఉద్యమం అనేది తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము, ఈ యొక్క నియంతృత్వ పాలనకు చరమగీతం పాడడానికి, ఈ అవినీతి పాలనకు స్వస్తి పలకడానికి తీసుకున్న కార్యక్రమం ఈ ధర్మ యుద్ధంలో మొదటిగా దశలో ఈరోజు ధర్మం మన వైపు నిలిచింది. న్యాయస్థానం జోక్యంతో బండి సంజయ్ గారు బయటికి వచ్చారు. కానీ ఇంకా వడిగి శోభ, అనేక మంది జైల్లో ఉన్నారు. ఉదయమే తరుణ్ చుక్ గారు, మన ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ కూడా వెళ్లి పరామర్శించారు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం మడమ తిప్పేది లేదు, రాజీ పడేది లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని స్థిరస్థాయికి తీసుకెళ్తాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క తెలంగాణ పరీక్షిస్తాం. ఈరోజు మాజీ ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి 3 పర్యాయాలు 15 సంవత్సరాలు ఏకదాటిగా ఛత్తీస్గఢ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ రమన్ సింగ్ గారు, వారు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రిగా కొనసాగారు. వారు జనసంఘ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మొదటగా కౌన్సిలర్ గా కర్వాడ అనేటువంటి మున్సిపాలిటీ కౌన్సిలర్ గా గెలిచి తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టి నమ్మిన సిద్ధాంతాలు పనిచేస్తున్నటువంటి మరి ఛత్తీస్గఢ్ లో ముఖ్యమంత్రిగా ప్రజారంజకమైన పాలన, జనాకర్షణమైన పాలన, చావల్ బాబాగా ప్రజలచే కీర్తింపబడిన వ్యక్తి. పేదలకు వారు 2 పూటల కడుపు నింపేదానికి బియ్యం పథకం ఏదైతే దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టారో మరి డాక్టర్ రమన్ సింగ్ గారు, వారు వాస్తవంగా ఆయుర్వేదిక్ డాక్టర్, రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఈ రోజు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షునిగా కొనసాగుతూ బండి సంజయ్ గారిని పరామర్శించడము, ఇంకా జరిగిన సంఘటనలు ప్రత్యక్షంగా చూడడము, ఆ రకంగా మొత్తం దేశం ఏ రకంగా ఈ రోజు కేసీఆర్ పాలన ఇంత నియంత్రిత పోకలు జరుగుతుందో దానిని ప్రజల ముందు ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికార పార్టీని దోషితులుగా నిలబెట్టడానికి రాష్ట్ర పార్టీ తీసుకున్న కార్యక్రమంలో భాగంగా వారు ప్రకటించారు. వారు ఈరోజు పత్రికా విలేకరులను ఉద్దేశించి వారు మాట్లాడారు. మన మధ్యలో జాతీయ ఉపాధ్యక్షురాలు, మీ అందరికీ సుపరిచితులు డికే అరుణ గారు, మన నేషనల్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ గా వారు కాలు పెట్టినప్పటి నుంచి తెలంగాణ అధికారం వచ్చే వరకు వారు వీళ్ళు తిరిగేది లేదని చెప్పి జనరల్ సెక్రటరీ గత 4 రోజులు కూడా హైదరాబాద్ లో మకాం వేసి ఉద్యమానికి ముందు తీసుకున్న వ్యక్తి. ఈటల రాజేందర్ గారు ప్రత్యేకంగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య రక్షణ కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం బీజేపీలో ఈరోజు వారు చేరి వారు ఎమ్మెల్యేగా మీ అందరి యొక్క ఆశీర్వాదంతో గెలిచిన వ్యక్తి. మాజీ రాజ్యసభ సభ్యులు, తెలంగాణ తెలుగుదేశంలో పోలిట్ బ్యూరో సభ్యులుగా కొనసాగినటువంటి గరికపాటి మోహన్ రావు గారు, ప్రేమేంద్ర రెడ్డి గారు స్టేట్ జనరల్ సెక్రటరీ, మన రాజాసింగ్ గారు మీ అందరూ తెలుసు 2 సార్లు గోషమాల్ ఎమ్మెల్యేగా, ఇవాళ బీజేపీ శాసనసభ పక్ష నాయకులుగా వారు రఘునందన్ రావు గారు మీ అందరూ తెలుసు దుబ్బాకలో మరి మొదటగా గెలిచి ఏ రకంగా ఈ రోజు శాసనసభ్యులు కొనసాగుతున్నారు. డాక్టర్ మనోహర్ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎన్వీఎస్ ప్రభాకర్ గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్, ఫార్మర్ ఎమ్మెల్యే కుమార్ గారు స్టేట్ నేషనల్ ఎస్సీ మోర్చా సెక్రటరీ. మొదటగా మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు వారు మాట్లాడిన తర్వాత డాక్టర్ రమన్ సింగ్ గారు మన దృష్టి మాట్లాడారు. అందరికీ నమస్కారం. వేదిక పెద్దలందరూ కూడా విలేకరుల సమావేశాలు పాల్గొనే పెద్దలు, ఈరోజు కరీంనగర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో దారుణ మారణకాండ దేశమంతా చర్చనీయాంశమైంది. దాన్ని గుర్తించే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారు మన ప్రజా సంగ్రామ యాత్రలో కూడా సంఘీభావం ప్రకటించడానికి వారు రావడం జరిగింది.
మాన్యులు పెద్దలు పేదల పెళ్లిది చావల్ బాబాగా పెరిగినటువంటి శ్రీ రమణ్ సింగ్ గారు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులు మక్క డికే అన్న గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభారి, అందరినీ ముందు నడిపించే మా తరుణ్ చూసి, అదేవిధంగా నాగలక్ష్మణ్ గారు గత 4 రోజులుగా ఈ సంఘటన జరిగిన రోజు కూడా పోలీస్ అధికారులు ఎంత మూర్ఖత్వం అంటే ఒక జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, గతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి లక్ష్మణ్ గారిని కూడా వారి కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే కూడా రాత్రి 9 గంటలకు అరెస్ట్ చేసి ఉదయం 6 గంటల వరకు కూడా చలిలో ఉంచినటువంటి మూర్ఖత్వం ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరియు గత 3 రోజులుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి నేతృత్వం వారి పర్యవేక్షణ జరుగుతున్నాయి. అదేవిధంగా పెద్దలు శాసనసభాపక్ష నాయకులు శ్రీ రాజాసింగ్ గారు, దుబ్బాక శాసనసభ్యులు రవీంద్రరావు గారు, అదేవిధంగా మన ఉన్ననే హుజరాబాద్ లో గెలిచినటువంటి మన ఈటల రాజేంద్ర గారు, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ గరికపాటి మోహన్ గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, మనోహర్ రెడ్డి గారు, ఎస్ కుమార్ గారు, ఇతర పెద్దలు పాత్రికేయ మిత్రులందరూ కూడా ఉద్యోగం నమస్కారం. ముందుగా మా జాతీయ నాయకత్వానికి ముఖ్యంగా మా తరుణ్ చుక్ గారికి అందరు కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్యకర్తలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేస్తున్నారు, ఏ విధంగా కష్టపడి తన భారతీయ జనతా పార్టీని ముందుకు ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనకు, ఒక అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు, ఒక దగాపూర్ పాలనకు, ఒక నియంత పాలనకు, ఒక గడీల పాలనకు దానికి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలో ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నామో, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మా జాతీయ నాయకులందరూ కూడా మాకు అడ్డంగా ఉన్నారు. నిజంగా అలాంటి నాయకత్వం మాకు ఉండడం, అలాంటి ఒక గొప్ప పార్టీలో కార్యకర్తలుగా ఉండడం నిజంగా చాలా సంతోషం. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులు కూడా నిజంగా మీ అందరూ కూడా తీసుకేసి కొట్టారు. మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, పొట్టు కొట్టాను మిమ్మల్ని కొట్టడానికి ఇంత సీఎల్ఏ పెట్టింది మీరు అనుకుంటా. మిమ్మల్ని కొడుతున్నారు, సారీ చెప్పండి మీరు ఖుషి అవుతున్నారు. నాకు ఏమర్థం కాదు. దొరికిన కొట్టింది మిమ్మల్ని నాకు అలా చూసిన, కానీ మీరు సారీ చెప్పడం ఖుషి అవుతున్నారు. మీ చేతుల లోగోలు మీరు ప్రశ్న తెలుసు, కానీ కొట్టిరు మిమ్మల్ని. మీరు మాత్రం ఏం మాట్లాడారు. మా కోసం మీరు వచ్చి కాబట్టి మేము బాధపడుతున్నాం. కార్యకర్తలను నేను ఒకటే ఇప్పటికీ ప్రశ్నిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు ఏం చేయలేవు బీజేపీ, నువ్వు రాసి పెట్టుకున్నావు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది, ఇప్పుడే జైలుకి పంపినావు. మాకేం కొత్త కాదు జైలు, నాకేం కొత్త కాదు. ఇవాళ పొడిగే శోభక్క అసలు సంబంధమే లేదు. చూడడానికి వస్తుంటే ముందే అవతల స్టేషన్, మళ్ళా తిరిగి ఆమెకు సంబంధం లేదు, చూడడానికి వచ్చింది వెళ్ళిపోయింది. ఆమె కేసుతో సంబంధం లేదు, మళ్ళీ రాత్రి అరెస్ట్ చేశారు. ఒక దళిత మహిళ, ఒక మాజీ శాసనసభ్యురాలు, 70 మంది పోలీసులు అరెస్ట్ చేసిన అవసరం ఏదో అర్థం కాలే. ఇవాళ నేను కోవిడ్ నిబంధనలు ఉన్నాయని చెప్పి బయట షెడ్ వద్దన్నారు. ఓకే చెప్పిన నాకు ఫోన్ చేశారు పోలీస్ అధికారులతో, లోపల చేసుకుంటామని చెప్పి పార్లమెంట్ ఆఫీస్ లో లోపల జాగరణ చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన నొప్పేదో నాకు అర్థం కాదు. దేనికి ఇబ్బంది? మేము ఉగ్రవాదమా తీవ్రవాదమా? ఇలా 317 జీవోను సవరించాలని చెప్పి చాలా రోజు ఉద్యమం చేస్తున్నాం. గవర్నర్ నరసం నీకు శాసన విజ్ఞప్తి, నీకు సోయి లేకుండా వాళ్ళవు, నువ్వు కనీసం పట్టించుకుంటావు. నీకు బుద్ధి రాకుంటే నిస్సిగ్గుగా నువ్వు ఉపాధ్యాయులను ఉద్యోగులు ఇబ్బంది పెడుతుంటే నీకు కనీసం కనువిప్పు వెళ్ళడానికి, నీ సోయిలోకి రావడానికి ప్రజాస్వామ్యంగా నా పార్లమెంట్ కార్యాలయంలో దీక్ష చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అనే వెల్డింగ్ కటింగ్ మిషన్ పెట్టి, వాటర్ క్యాన్స్ పెట్టి, ఫైర్ ఇంజన్లు పెట్టి, గడ్డపారలు పెట్టి, గేట్లు అద్దాలు పగులగొట్టి దౌర్జన్యంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలి. నీ డైరెక్షన్ లో, ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరిగింది. మీ వీడియో కూడా వచ్చింది. సీఎం 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 అని చెప్పాను. ఏం సాధించడం దీని ద్వారా? నువ్వు సాధించింది ఏంది? మాట జైలు పెట్టావు. మాకు జైలు పోతా. నేను ఇప్పటికీ 9 సార్లు జైలు పోవడం. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బయటికి రావాలని కోరుకుంటున్నారు. మరొక దఫా తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ జైలు పోవాలని కోరుకుంటున్నారు. గుర్తుంచుకోను.
మేము బయటికి వాళ్ళని పూజ చేసారు, నువ్వు లోపలికి వాళ్ళని పూజ చేస్తాను రాష్ట్రంలో. అది గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం, 317 జీవోను వెంటనే సవరించి ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించు. నువ్వు పరిష్కరించకుంటే తప్పకుండా నీ మెడలు వస్తాం, నీ పక్కా గుంజుకొస్తాం. భయపడే ప్రసక్తి లేదు. ధర్మయుద్ధం ప్రారంభించినాం, నిన్ను ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో నువ్వుంటే కేంద్రంలో మేమున్నాం. హద్దు మీరి మాట్లాడని చెప్పు నీ కొడుకు గాని నీ మంత్రులకు గాని. భాష ఉపయోగించి మంచి భాష ఉపయోగించమని చెప్పు. భాష మేము సంస్కారబద్ధంగా మేమున్నాం. ఇలా మేము సహనంతో ఉన్నాం. నువ్వు ఏం చేయలేవు, ఏం పిక్కలేవు. రాష్ట్ర ముఖ్యంగా గుర్తుంచుకో. నువ్వు పక్క మళ్ళీ చెప్తున్నా, జైలు పక్కా పోతావు. నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళీ చెప్తున్నాను, పక్కా పోతావు. నువ్వు పోతావు, నీ కుటుంబం పోతుంది. ఎట్టి బస్సు పోతావు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని ఎట్టి బస్సులో బద్దలు కొట్టడం, నీ గడిలో బద్దలు కొట్టడం, నీ కుటుంబ పాలన తెలంగాణ పార్లమెంట్ తరిమి కొట్టడం విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దీన్ని వదిలిపెట్టము. సాక్షాత్తు గౌరవ హైకోర్టు మొట్టికాలకు ఇంకా ముఖ్యమంత్రి బుద్ధి రాలే, మన అదే వాగుడు వాగుతా ఉన్నాడు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని చెప్పి భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నది. ఎట్టి బస్సు 317 జీవోను సవరించే వారు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్టి బస్సులో ఉద్యమం చేస్తాం. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, బయటికి రండి. మీ జీవితాలతో ముడిపడిన సమస్య ఇది. ఇప్పుడు మీరు బయటికి రాకుంటే మీరు ఉద్యోగం రిటైర్మెంట్ డ్రైవర్ కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. మీ సంఘం నాయకులను మర్చిపోయి పక్క పెట్టి వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ పోస్టుల కోసం, కుటుంబాల కోసం వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర సాగిలబడ్డారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్క పెట్టండి. మీరు బయటికి రండి. మీకు ఇబ్బంది వస్తే మీకంటగా భారతీయ జనతా పార్టీ 2023 వచ్చింది భారతీయ జనతా ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పడితే నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. అందరూ బయట రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ 317 జీవోను వెంటనే సవరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు శ్రీ రామన్ సింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. मित्रों, आज तेलंगाना की धरती पे आपके बीच आया हूं। मेरे साथ राष्ट्रीय पदाधिकारी भी मौजूद हैं। माननीय राष्ट्रीय महामंत्री तरुण चुग जी मेरे साथ उपस्थित हैं। माननीय हमारे राष्ट्रीय पदाधिकारी DK अरुणा जी राष्ट्रीय उपाध्यक्ष हैं बीजेपी की, वो भी उपस्थित हैं। और आज जिनकी वजह से हजारों हजार कार्यकर्ताओं का नेतृत्व करने वाले हमारे जोशीले संजय जी के, प्रदेश अध्यक्ष जी के इस दुर्भाग्यपूर्ण घटना के बाद आपके बीच आया हूं। हमारे ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष के लक्ष्मण जी, टी राजा सिंह जी, कारिक पट्टी जी, इडेला राजेंद्र जी, जिन्होंने एक चुनाव से पूरे प्रदेश का माहौल बनाने का काम शुरू किया है। हजारों कार्यकर्ताओं के जोश के साथ रघुनंदन जी, प्रेमेंद्र रेड्डी जी, प्रभाकर जी, विधायक मनोहर रेड्डी जी, उपाध्यक्ष S कुमार जी, आज आपके बीच आया हूं राष्ट्रीय अध्यक्ष जी के निर्देश पर। और यहां आकर जो मैंने सोचा था, जो मैंने पेपर में पढ़ा था, उससे 10 गुना ज्यादा विभत्स सीन आज मैंने देखा। हिंदुस्तान के राजनीतिक इतिहास में ऐसी घटना शायद कभी घटा हो। हमने आपातकाल भी देखा है, हमने और बहुत सारे घटनाक्रम को भी देखा है, मगर संसद के कार्यालय में अंदर बैठक हो रही है, गैस शटर लगा के ताला तोड़कर दरवाजे को टुकड़े टुकड़े करके अंदर घुस के, ये डकैती का काम हो सकता है, पुलिस का काम नहीं हो सकता। और ये काम करने वाला मुख्यमंत्री को 1 मिनट अपने पद में रहने का अधिकार नहीं है। जहां सांसद के साथ प्रदेश अध्यक्ष लाखों कार्यकर्ताओं को प्रतिनिधि करने वाला यदि प्रजातांत्रिक तरीके से किसी आंदोलन का नेतृत्व कर रहा है 317 को लेकर, शिक्षक और शासकीय कर्मचारियों के अधिकार को लेकर, उसके लिए ये आतंक और ये भय। मैं आया हूं सच के लिए आवाज बुलंद करने वाले हमारे प्रदेश अध्यक्ष जी के इस आयोजन में उपस्थित होने के लिए, संजय जी के कार्यक्रम में लोकतंत्र की रक्षा के लिए अपनी आवाज बुलंद करने वाले, TRS की तानाशाही और हिटलरशाही के खिलाफ आवाज बुलंद करने वाले न केवल हमारे प्रदेश अध्यक्ष बल्कि हजारों हजार कार्यकर्ता, मेरे कार्यकर्ता मेरी दाईं तरफ बैठे हैं। जिस प्रकार लाठियों से मारा गया,
जिस प्रकार बेरहमी से बैठक में बैठे हुए वरिष्ठ कार्यकर्ताओं के साथ बदतमीजी की, इसमें मुख्यमंत्री के अंदर थोड़ी भी यदि शर्म है तो उस अधिकारी एसपी के खिलाफ और पुलिस के वरिष्ठ अधिकारियों के खिलाफ सबसे पहले एफआईआर दर्ज होना चाहिए। हमारे कार्यालय में घुसकर जिस प्रकार के, और इन सभी को इमीडिएटली टर्मिनेट, सस्पेंड करना चाहिए और आगे कार्रवाई होनी चाहिए, क्योंकि ऐसी घटनाएं इतिहास में कहीं देखने को नहीं मिलता। क्रूरता का इससे बड़ा नमूना कहीं नहीं दिखता जो आज मैंने यहाँ पे देखा है। दरवाजे के अंदर बूढ़ी माँ से मैं मिला, घर के परिवार वाले आज भी उनकी आंख में आंसू हैं। इस प्रकार का पुलिस के लिए व्यवहार किसी सरकार में होगा, ये समझ लिए कि वो उल्टी गिनती उसकी शुरू हो गई है और वो जाने के दिन उनके आ गए हैं। ये सरकार का, क्योंकि जब सच को की आवाज बुलंद होती है और सच की आवाज जब बुलंद होती है तो बड़े बड़े तानाशाही धराई हो जाते हैं। और अब एक तानाशाह को धाराशाही होने का समय आ गया है, वो मुख्यमंत्री चंद्रशेखर राव है, जिसको निश्चित रूप से उल्टी गिनती शुरू हो गई है। मैं इस यात्रा में पहले भी आया, मैं प्रजा संग्राम यात्रा में आया था, उस समय मैंने देखा था वातावरण, और मैं आज दावे के साथ कह सकता हूं कि तेलंगाना की हवा बदल रही है और टीआरएस की चेहरे की आज जो भाव दिख रहा है, टीआरएस के चेहरे में हवाइयां उड़ रही है। उसकी वजह है कि उसको मालूम हो गया है कि यहाँ की जनता ने, तेलंगाना की जनता ने उसको रिजेक्ट कर दिया है। मैं आज इस आयोजन में आया हूँ, तेलंगाना के उन कार्यकर्ताओं से मिलने हम लोग आए हैं जो तानाशाही के खिलाफ, हिटलरशाही के खिलाफ हिम्मत और हौसला के साथ तेलंगाना की सड़कों पर जवाब देने के तैयार हैं। यहाँ की जनता को जिस प्रकार दबाया जा रहा है, उसकी आवाज बनकर यदि भारतीय जनता पार्टी ने नेतृत्व संभाला है, हजारों कार्यकर्ताओं को मैं सैल्यूट करता हूं। और ये लड़ाई तब तक जारी रहेगी जब तक यहाँ सत्ता परिवर्तन ना हो और भारतीय जनता पार्टी के कमल नहीं खिलेगा, तब तक ये हमारा संघर्ष जारी रहेगा। भारतीय जनता पार्टी का कार्यकर्ता न डरने वाला है न दबने वाला है। वो मौत का डर दिखाते हैं, लाठी का डर दिखाते हैं, गोली का डर दिखाते हैं, पुलिस का डर दिखाते हैं। भारतीय जनता पार्टी डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की शहादत से जिस पार्टी की शुरुआत हुई है, इसलिए आज मुख्यमंत्री जी को चुनौती के साथ भारतीय जनता पार्टी कार्यकर्ताओं की ओर से मैं कह सकता हूं, कितनी लंबी जेल तुम्हारी, देख लिया है देखेंगे, और दम है कितना दमन में तेरे, देख लिया है देखेंगे कितना दमन कर सकते हो, कितना कार्यकर्ताओं को कुचलने की साजिश कर सकते हो। भारतीय जनता पार्टी एक एक कार्यकर्ता इसके तैयार है। और यहाँ कॉन्स्टिट्यूशन नाम की चीज नहीं है, संविधान की धज्जियां बिगड़ जा रही है। जो सांसदों को विशेषाधिकार प्राप्त है उसका हनन लग हो रहा है, ये बड़ा मुद्दा है। यहाँ से लेकर पार्लियामेंट तक इस बात की गूंज होगी और इस बात को बताया जाएगा कि क्या हालत है और यहाँ पे किस स्थिति में भारतीय जनता पार्टी के कार्यकर्ता काम कर रहे हैं। और मुझे लगता है कि संजय जी ने जिस प्रकार गिरफ्तार किया गया, उस संजय जी के साथ अन्य हमारे 10 कार्यकर्ताओं को अरेस्ट किया गया, उसमें से 4 अभी जेल के अंदर हैं। ये गिरफ्तारी करके टीआरएस सरकार ने अपने ताबूत पर अंतिम कील ठोक दी है। ये हमारी लड़ाई का उस दिशा में ले जाने का काम है कि अब भारतीय जनता पार्टी के कार्यकर्ता इस प्रकार की तानाशाही प्रवृत्ति को रोकने के लिए काम करेंगे। तेलंगाना के निजाम के रजाकारों और मजलिस ने जो जुल्म और अत्याचार किए थे उसकी भी जवाब जनता ने दिया था और जनता ने उसका डटकर मुकाबला किया था। आज ये उसी तर्ज पर चल रहे हैं, उसी प्रकार से तानाशाही प्रवृत्ति और तेलंगाना के निजामों की प्रवृत्ति में काम चल रहा है। मुझे लगता है कि ये सरकार पुलिस का उपयोग करेगी और पुलिस के ऐसा उपयोग मैंने देखा हमारे कार्यकर्ताओं के हाथों में। यहाँ हमारे पढ़े लिखे अधिवक्तागण हैं, हमारे यहाँ के कार्यकर्ता हैं जो अंदर बैठे हुए थे, कार्यक्रम में उपस्थित थे, उनको जिस प्रकार से लाठियों से कुचला गया, मारा गया, जिस प्रकार गिरफ्तार किया गया, पूरे प्रदेश ने और पूरे देश ने इस घटने को देखा है। मुझे लगता है कि इस प्रकार विरोध को दबाने का जो षड्यंत्र चल रहा है तेलंगाना के अंदर, जिस प्रकार विरोध को कुचलने की साजिश हो रही है और जिस प्रकार ये आंदोलन संजय जी ने तेलंगाना प्रदेश सरकार के आदेश संख्या 317 को रद्द करने के विरोध में सरकारी शिक्षक
और कर्मचारियों के साथ कोविड के नियम का पालन करते हुए इस कार्यालय के अंदर बैठकर एक दिन का जागरण उपवास रख रहे थे। कोई भी ऐसा काम नहीं था जिसमें शांति भंग का खतरा हो। कार्यालय के अंदर कभी शांति भंग होगा? कार्यालय में 25-50 लोग बैठ के यदि काम करते हैं प्रजातंत्र में, तो उसके ऊपर लाठी चलाई जाएगी, दरवाजा तोड़ा जाएगा, ताला तोड़ा जाएगा। इस प्रकार की घटनाएं जो हुई है निश्चित रूप से निंदनीय है और ये महिला कार्यकर्ताओं के साथ धक्का मुक्की की गई, उनके साथ दुर्व्यवहार किया गया, उनके साथ ऐसी सी बातें हुई है जिसका वर्णन मैं नहीं कर सकता। मुझे जब बताया गया है कि माता और बहनों के साथ शर्मनाक तरीके से पुलिस के वरिष्ठतम अधिकारियों ने जो व्यवहार किया, जो गाली गलौज किया, ये मुझे लगता है कि प्रजातंत्र में क्या अधिकार दे दिया गया है। तेलंगाना में किस प्रकार से कार्यकर्ताओं को प्रताड़ित करें, इनको तोड़ें। भारतीय जनता पार्टी की जो आज स्थिति बन रही है तेलंगाना में, जिस प्रकार चुनाव के अंदर विधानसभा और लोकसभा में हुजूराबाद के उपचुनाव के बाद तो बौखलाहट बढ़ गई है। उनको लगने लगा है कि हुजूराबाद में यदि जीत हुई है तो उस जीत के लिए अभी से भारतीय जनता पार्टी को पूरी तरीके से कुचला जाए और इस प्रकार की कार्रवाई से भारतीय जनता पार्टी के कार्यकर्ता न डरेंगे न पीछे हटेंगे। वो चाहे 500 करोड़ चुनाव में खर्च कर लें, चाहे जितना भी खर्च कर लें, भारतीय जनता पार्टी के कार्यकर्ता प्रजा संग्राम यात्रा और इस यात्रा का परिणाम निश्चित रूप से पूरे प्रदेश में मैंने देखा था कि किस प्रकार जनता का की बात, जनता के विकास के काम। और मैं कहता हूं कि सरकार बनती है तो डेवलपमेंट के लिए सरकार बनती है, विकास के कामों के लिए सरकार बनती है, पर यहाँ वो सारे विकास ठप हो चुके हैं, डेवलपमेंट के सारे काम ठप हो चुके हैं। एक परिवार, एक खानदान के लोगों ने पूरे सत्ता पे काबिज होकर एक प्रकार से काकस बना लिया है और ये पूरे के पूरे तेलंगाना को अपनी जागीर समझकर जितना लूट सकते हैं लूटने का क्रम चल रहा है। मुझे लगता है कि अब वक्त आ गया है, तेलंगाना की जनता जाग चुकी है, युवा महिला पुरुष जाग चुके हैं। और जहां तक सवाल है भारतीय जनता पार्टी से प्रश्न किया जाता है, मोदी जी की सरकार ने आते ही और खास तौर से 7 सालों में चमत्कारी रीति से फ्लाईओवर का, बाईपास का, एक्सप्रेस हाईवे का, एम्स जैसे इंस्टीट्यूशन का निर्माण हुआ और उसके साथ ही साथ इस कोविड के काल में 80 करोड़ लोगों के लिए भोजन की व्यवस्था की गई, उनके लिए पूरे गरीबों के लिए जनधन खाते खोले गए, किसानों के लिए राहत की योजनाएं लागू की गई। 1,32,000 करोड़ के राहत पैकेज और 20 लाख करोड़ के अन्य विकास कामों के लिए जो पैसा दिया गया उसका उपयोग पूरा हिंदुस्तान ने किया। भारत का मान सम्मान और गौरव बढ़ाने वाले नरेंद्र मोदी जी के नेतृत्व में पूरा देश तेजी के साथ आगे बढ़ा है। मगर आज ये मुख्यमंत्री, इसकी बौखलाहट इतनी बढ़ गई कि मुख्यमंत्री को, प्रदेश अध्यक्ष को इनके साथ जिस प्रकार से बात कर रहा है, ये उस प्रकार की बातों को मैं कहूंगा कि ये सरासर गलत है। और इस प्रकार के घटनाक्रम को निश्चित रूप से मैं कह सकता हूं कि ऐसे डेमोक्रेसी में यदि इस प्रकार चलेगा, इस सरकार की जो करतूत है, जिस प्रकार के काम हुए हैं प्रजातंत्र में, यदि ऐसे काम हुए, इसको देखते हुए सरकार को 1 मिनट भी सत्ता में रहने का हक नहीं बनता। यदि एक सांसद अपना काम नहीं कर सकता, एक प्रदेश अध्यक्ष काम नहीं कर सकता, उसके साथ भय और आतंक करके पूरे परिवार को प्रताड़ित किया जाएगा, तो मुझे लगता है इस सरकार को तत्काल रूप से बर्खास्त की जानी चाहिए। आज मैं यही बात करने आया हूं। मैं मिलने आया था कार्यकर्ताओं की पीड़ा, क्योंकि एक लाठी यदि भारतीय जनता पार्टी के एक कार्यकर्ता को लगता है तो पूरे 18 करोड़ हमारे सदस्यों के अंदर पीड़ा का भाव बसता है। जिस दिन से इस घटना की जानकारी हुई थी, मुझे भी लग रहा था कि मैं कम से कम जाकर उन कार्यकर्ताओं से मिलूं, उनके परिजनों से मिलूं। आज मेरा सौभाग्य है कि कम से कम उनके साथ अपनी संवेदना बांटने का काम कर सकूं, उनसे मिला, मैं जो तसल्ली दे सकता किया। मगर इस बात के लिए मुझे खुशी है, किसी भी कार्यकर्ता का मनोबल कम नहीं हुआ है, कोई भी कार्यकर्ता परेशान नहीं है, डरा हुआ नहीं है। इस लड़ाई के लिए एक एक कार्यकर्ता तैयार है और चुनौती को भारतीय जनता पार्टी ने स्वीकार किया है। आज यहाँ स्थिति ये है कि पूरा एक लाइन में कहा जाता है कि चारों ओर अंधेरा है और पहरेदार लुटेरा है।
जिस राज्य का पहरेदार लुटेरा होगा अंधकार फैलेगा ही, और इस अंधकार के बीच में सिर्फ एक किरण है, भारतीय जनता पार्टी, जो आने वाले समय में विकास के नए आयाम प्रस्तुत करेगी। माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में, माननीय अमित शाह जी के नेतृत्व में, माननीय नड्डा जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक कार्यकर्ता जूझ रहा है। उनकी चिंता और उनकी पीड़ा, उनकी संवेदना व्यक्त करने हम सब लोग यहाँ आए हैं। आप सबने मेरी बात सुनी, बहुत बहुत धन्यवाद। రేపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వారు కూడా మరి అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఇక్కడ జరిగిన దుర్ఘటన పట్ల వారు సైతం కూడా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి ఆదేశం మేరకు వారు వస్తున్నారు. రేపు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా మరి హైదరాబాద్ కు వస్తున్న సందర్భంలో ఒక సభ కూడా ఏర్పాటు చేశాం. ఆ సభలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కార్యకర్తలకు పూర్తి భరోసా, టీఆర్ఎస్ ఇన్ని రకాల పైశాచిక చర్యలకు పాల్పడ్డా మేము అండగా ఉన్నామనేటువంటి ఒక భరోసా కల్పించడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రేపు ఉదయం రాబోతున్నారు పాల్గొనడానికి. అందరికీ ధన్యవాదాలు. సమావేశం